అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ టు మదిదోచిన కథలు. మరి ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? సీతా కళ్యాణమి 8వ భాగం. మరి అభిరామ్, సీతలకి ఊర్లో ఎలాంటి అనుభవాలు ఎదురుకానున్నాయి? మరి పూజారి గారు అభిరామ్‌కి ఎలాంటి ప్రమాదం రాబోతుందని హెచ్చరించారు? మరి అభి పూజారి చెప్పిన మాటలను వింటాడా? ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం. కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి, హైప్ చేయండి. అలాగే కథ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సరిగ్గా ఇద్దరు కారెక్కి తిరిగి సిటీకి ప్రయాణం అవ్వబోతుండగా ఊరి చివర ఉన్న పాత శివాలయం నుండి ఒక పెద్ద గంట శబ్దం వినపడింది. ఒక ముసలి పూజారి పరుగు పరుగున కార్ దగ్గరకొచ్చాడు. ఆయన సీత, అభిరాముల ముఖాలు చూసి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి, అయ్యా, అమ్మ, మీరిద్దరు ఈ ఊరి అమ్మవారి గుడిలో ఈ కార్తీక పౌర్ణమి రాత్రి జరగబోయే కళ్యాణోత్సవంలో కూర్చోవాలి. మీ జాతకంలో ఒక పెద్ద దోషం ఉంది. ఒకవేళ మీరు ఈ రాత్రి ఇక్కడ పూజ చేయకుండా వెళ్తే మీ ఇద్దరిలో ఒకరి ప్రాణాలకే ప్రమాదం ఉంది అని జ్యోతిష్యం చెప్పాడు. ఆ మాట వినగానే ఇద్దరికీ మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు ఆ పూజారి చెప్పిన ఆ దోషం ఏంటి? ఆ ముసలి పూజారి చెప్పిన మాటలు వినగానే ఆ పల్లెటూరి చల్లటి గాలిలోనూ అభిరామ్ నుదుటి మీద చెమటలు పట్టాయి. కానీ మరుక్షణమే అతనిలోని నగరపు పంతం, చదువుకున్న అహంకారం మళ్ళీ పైకి లేచాయి. ఏంటండి పూజారి గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? దోషాలు, ప్రాణాలకి ప్రమాదాలంటుంటే చదువుకున్న వాళ్ళెవరైనా నమ్ముతారా? నేనిప్పుడే 500 కోట్ల ప్రాజెక్ట్‌ని ఓకే చేసొచ్చాను. నా బిజినెస్ సామ్రాజ్యం నా కోసం సిటీలో వెయిట్ చేస్తోంది. ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మి నేనిక్కడ టైం వేస్ట్ చేయలేను. సీత, కారెక్కు అన్నాడు అభిరామ్ చాలా కఠినంగా. కానీ సీత కదలలేదు. పల్లెటూరి వాతావరణంలో పెరిగిన సీతకు ఆ గుడి, అక్కడ పూజారి గారి అంటే మీద నమ్మకం ఉంది. ఆ పూజారి గారు ఎప్పుడూ అబద్ధం చెప్పరని ఆమెకు తెలుసు. సీత అభిరామ్ చెయ్యి పట్టుకొని ఆపింది. అభిరామ్ గారు, దయచేసి ఒక్క నిమిషం నా మాట వినండి. పూజారి గారు ఏదో ఊరికే భయపెట్టడానికి చెప్పారు. ఈ ఒక్క రాత్రికి మనం ఇక్కడే ఉండి పూజ ముగించుకొని వెళ్దాం అని అంది, దీనంగా వేడుకుంటూ. అభిరామ్ విసురుగా తన చెయ్యి లాక్కున్నాడు. చూడు సీత, ఆఫీసులో నీ తెలివితేటలు చూసి నిన్ను మెచ్చుకున్నాను. నీ తండ్రి కోసం రౌడీలను కూడా కొట్టాను. కానీ దాని అర్థం నువ్వు చెప్పిన ప్రతి సెంటిమెంట్‌ని నేను నమ్మాలని కాదు. విక్కీ, కార్ స్టార్ట్ చెయ్యి. మనం వెళ్తున్నామని ఆర్డర్ వేశాడు. విక్కీ కూడా కాస్త కంగారు పడుతూ, అభి, ఆ పెద్దాయనంత ఖచ్చితంగా చెప్తున్నాడు కదరా! ఒకసారి ఆలోచించు అన్నాడు నసుకుతూ. నాకిలాంటివి నచ్చవు. నేను వెళ్తున్నాను. వచ్చేవాళ్ళు రండి, లేకపోతే ఇక్కడే ఉండండి అంటూ అభిరామ్ కారు డ్రైవింగ్ సీట్‌లో కూర్చొని డోర్ గట్టిగా వేశాడు. సీతకు వేరే దారి లేక కళ్ళల్లో నీళ్లతో కారు వెనక సీట్లో కూర్చుంది. విక్కీ కూడా ఎక్కేశాడు. అభిరామ్ కారును చాలా వేగంగా సిటీ వైపు పోనిచ్చాడు. కారు అడవి మార్గం గుండా వెళ్లే జాతీయ రహదారి మీదికి వచ్చింది. అప్పటికి ఆకాశం మొత్తం నల్లటి మబ్బులతో కప్పేసింది. మధ్యాహ్నం 3 గంటలకే చీకటి పడిపోయినట్లుగా అయింది. చుట్టూ ఉన్న చెట్లు గాలికి భయంకరంగా ఊగుతున్నాయి. దానికి తోడు విపరీతమైన తుఫాన్ వర్షం మొదలైంది. ఎంతలా అంటే కారు వైపర్లు ఆన్ చేసినా కూడా ముందున్న రోడ్డు అసలు కనిపించడం లేదు. అభిరామ్ కార్ స్పీడ్ మీటర్ 100 దాటి చూపిస్తోంది. అతని మనసంతా పూజారి చెప్పిన మాటల గురించి ఆలోచిస్తోంది. పైకి అహంకారంతో వద్దన్నా లోపల ఏదో తెలియని అశాంతి అతన్ని వేధిస్తోంది. ఆ అసహనంలో కారును మరింత వేగంగా నడుపుతున్నాడు అభి. వెదర్ అసలు బాలేదురా. వర్షం చాలా గట్టిగా పడేలా ఉంది. కొంచెం స్లోగా వెళ్ళు అన్నాడు విక్కీ సీటు బెల్ట్‌ని గట్టిగా పట్టుకుంటూ. అభిరామ్ వినలేదు. సరిగ్గా అదే సమయంలో ఒక మలుపు తిరుగుతుండగా వర్షపు నీటి వల్ల కొండ మీద నుంచి ఒక పెద్ద బండరాయి దొర్లుకుంటూ వచ్చి రోడ్డుకి అడ్డంగా పడింది. అభి, బ్రేక్, బ్రేక్ కొట్టు, విక్కీ గట్టిగా అరిచాడు. అభిరామ్ కంగారులో బ్రేక్‌ని గట్టిగా తొక్కాడు. కానీ వర్షపు నీటి వల్ల రోడ్డు జిడ్డుగా మారడంతో కారు పూర్తిగా కంట్రోల్ తప్పి పక్కకు తిరిగిపోయింది. ఎంత ఆపాలని చూసినా డివైడర్‌ను బలంగా ఢీకొని రోడ్డు పక్కన ఉన్న లోతైన గుంటలోకి దూసుకెళ్లి బోర్లా పడింది. కారు ముందు భాగం ఘోరంగా నలిగిపోయింది. ప్రమాదం జరిగిన కాసేపటికి విక్కీ మెల్లిగా కళ్ళు తెరిచాడు. వెనుక సీట్‌లో ఉన్న సీతకు, విక్కీకి సీటు బెల్ట్ ఉండడం వల్ల, ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడం వల్ల చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. కానీ డ్రైవింగ్ సీట్‌లో ఉన్న అభిరామ్ పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా ఉంది. కారు ముందు భాగం లోపలికి నలిగిపోవడంతో స్టీరింగ్ కాలం అతని ఛాతీకి బలంగా గుచ్చుకుంది. తల నుండి రక్తం ధారగా కారుతోంది. ఆయన పూర్తిగా స్పృహ కోల్పోయాడు. అన్నయ్య, కళ్ళు తిరుగురా. విక్కీ ఏడుస్తూ అభిరామ్‌ని బయటకు తీయడానికి చూశాడు. కానీ
అభిరామ్ కారు నలిగిన ఇనుప రేకుల్లో ఇరుక్కుపోయాయి. సీత కంగారుగా కార్ డోర్ నెట్టుకొని బయటకొచ్చింది. వర్షంలో తడుస్తూ అభిరామ్ ఉన్న వైపు డోర్ని తన సర్వశక్తులొడ్డి లాగింది. విక్కీ, సీత కలిసి ఎంతో కష్టపడి అభిరామ్ కాలన ఇనుప రేకుల నుంచి విడిపించి కారులోంచి బయటకు తీశారు. విక్కీ, మనం ఇక్కడే ఉంటే ఆయన చనిపోతారు. ఎలాగైనా హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి అని ఏడ్చింది సీత. సరిగ్గా అప్పుడే ఆ హైవే మీద ఒక ఖాళీ గూడ్స్ లారీ వెళ్తుండడం చూసి సీత వర్షాన్ని కూడా లెక్క చేయకుండా రోడ్డుకు అడ్డంగా నిలబడింది. లారీ డ్రైవర్ గట్టిగా బ్రేక్ వేసి ఆపాడు. సీత ఏడుస్తూ బ్రతిమలాడడంతో ఆయన ఎక్కించుకోవడానికి ఒప్పుకున్నాడు. విక్కీ, లారీ డ్రైవర్ కలిసి అభిరామ్‌ని లారీ వెనుక భాగంలో పడుకోబెట్టారు. సీత అభిరామ్ తలని తన ఒడిలో పెట్టుకొని రక్తం కారుతున్న గాయం మీద తన చీర కొంగును గట్టిగా నొక్కి పట్టింది. లారీ సిటీలోని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైపు వేగంగా దూసుకెళ్లింది. రాత్రి 8 గంటలవుతోంది. కారు ప్రమాదం జరిగిన విషయం తెలిసి హైదరాబాద్‌లోని కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్‌కి జానకమ్మ, నవ్య పరుగు పరుగునొచ్చారు. అప్పటికే అభిరామ్‌ని ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. చీఫ్ సర్జన్ డాక్టర్ రామన్ ఆపరేషన్ థియేటర్‌లోంచి బయటకొచ్చారు. ఆయన ముఖం చాలా ఆందోళనగా ఉంది. డాక్టర్, నా కొడుకు ఎలా ఉన్నాడు? ప్లీజ్ చెప్పండి డాక్టర్ అంటూ జానకమ్మ ఆయన చేతులు పట్టుకుంది. చూడండమ్మా, పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్‌గా ఉంది. ఛాతీకి బలంగా దెబ్బ తగలడం వల్ల ఊపిరితిత్తుల చుట్టూ రక్తం చేరింది. దీనివల్ల ఆయనకి శ్వాస అందట్లేదు. ఇప్పుడే మేము మేజర్ సర్జరీ స్టార్ట్ చేయబోతున్నాం. రాబోయే 4 గంటలు చాలా ముఖ్యం. మేము మా శాయశక్తులా ప్రయత్నిస్తాం. కానీ ఏమీ గ్యారంటీ ఇవ్వలేం. దేవుడిపై భారం వేయండని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు. ఆ మాట వినగానే జానకమ్మ అక్కడే కూలబడిపోయింది. నవ్య ఏడవడం మొదలుపెట్టింది. విక్కీ తల పట్టుకొని కూర్చున్నాడు. సీత గుండె ఒక్కసారిగా నలిగిపోయింది. పూజారి గారు చెప్పిన మాటలు ఆమె మనసులో గంటల్లా మారుమోగుతున్నాయి. ఈ రాత్రి పౌర్ణమి గడియలు ముగిసేలోపు ఆయనకు మృత్యువు పొంచి ఉంది. దాన్ని ఆపగలిగే శక్తి కేవలం ఆ పరమశివుడి అనుగ్రహానికే ఉంది. సీత వెంటనే వణుకుతున్న చేతులతో తన ఫోన్ తీసి ఊర్లో ఉన్న తన తండ్రి రాఘవయ్య గారికి ఫోన్ చేసింది. నాన్న అంటూ పెద్దగా ఏడ్చేసింది. రాఘవయ్య గారు కంగారుగా, అమ్మా సీత, ఏమైంది తల్లి? ఎందుకు ఏడుస్తున్నావని అడిగారు. నాన్న, అభిరామ్ గారికి హైవే మీద పెద్ద యాక్సిడెంట్ అయింది నాన్న. ఇప్పుడు హాస్పిటల్‌లో ఆపరేషన్ థియేటర్‌లో ఉన్నారు. డాక్టర్లు బ్రతికే ఆశలు తక్కువ అంటున్నారు నాన్న. ఆ ఊరి గుడి పూజారి గారు చెప్పిన గండం నిజమైంది నాన్న. నువ్విప్పుడే మన ఊరి శివాలయానికి వెళ్ళు నాన్న. పూజారి గారిని కలిసి అభిరామ్ గారి పేరు మీద మృత్యుంజయ హోమం జరిపించు నాన్న. ఆయన ప్రాణాలు ఎలాగైనా దక్కాలి అని రోదిస్తూ చెప్పింది. రాఘవయ్య గారు ఆ మాట వినగానే తన గాయాలను కూడా లెక్క చేయకుండా, నువ్వేం భయపడకు తల్లి. నీ పసుపు కుంకుమలకు ఎలాంటి డోకా రాదు. నేనిప్పుడే గుడికి వెళ్తున్నానని చెప్పి ఫోన్ పెట్టేసి వర్షంలోనే ఊరి శివాలయం వైపు పరుగులు తీశారు. రాత్రి 10 గంటలు దాటింది. హాస్పిటల్‌లో ఆపరేషన్ థియేటర్ లోపల అభిరామ్‌కి సర్జరీ జరుగుతోంది. డాక్టర్ల టీం రక్తాన్ని క్లీన్ చేయడానికి శ్రమిస్తున్నారు. మానిటర్ మీద అతని హార్ట్ బీట్ క్రమంగా పడిపోతూ చూపిస్తోంది. 55, 50. ఊరి గుడిలో రాఘవయ్య గారు పరుగున గుడికి చేరుకున్నారు. విషయం వినగానే పూజారి గారు కలవరపడ్డారు. వెంటనే గుడి తలుపులు తెరిచి హోమగుండాన్ని సిద్ధం చేశారు. రాఘవయ్య, కాలం చాలా తక్కువగా ఉంది. అభిరామ్ నక్షత్రం మీద సంపూర్ణ మృత్యుగండం నడుస్తోంది. నువ్వు సంకల్పం చెప్పు. నేను మహామృత్యుంజయ మంత్రం చెప్పించడం మొదలు పెడతానంటూ హోమగుండంలో అగ్నిని వెలిగించారు. హాస్పిటల్ దేవుడి గదిలో ఇటు హాస్పిటల్లో ఉన్న చిన్న ప్రార్థనా మందిరం దగ్గరకు సీత వెళ్ళింది. అక్కడ ఉన్న జ్యోతి ముందర మోకాళ్ళ మీద కూర్చుంది. కళ్ళు గట్టిగా మూసుకుంది. చేతులు జోడించి మనసంతా తన భర్త అభిరామ్ రూపం మీద నిలిపింది. స్వామి, నిన్ను నమ్మి నా తండ్రి అక్కడ ఊర్లో హోమం చేస్తున్నాడు. నిన్ను నమ్మి ఇక్కడ నేను కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్నాను. నా భర్త ప్రాణాలు ఆ డాక్టర్ల చేతుల్లో లేవు. నీ పాదాల దగ్గరే ఉన్నాయి. ఈ రోజు రాత్రి కార్తీక పౌర్ణమి గడియలు ముగిసేలోపు ఆయన పునర్జన్మ ఇవ్వాల్సింది నువ్వే అని మనసులోని ఏకాగ్రతతో నిష్ఠతో ప్రార్థించడం మొదలుపెట్టింది. రాత్రి 11:45 అయ్యింది. హాస్పిటల్లో సర్జరీ థియేటర్ లోపల పరిస్థితి చేయి దాటిపోతుంది. ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి. బీపీ రికార్డ్ అవ్వట్లేదు. హార్ట్ పంపింగ్ ఆగిపోయేలా ఉంది. సిపిఆర్ స్టార్ట్ చేయండి అరిచాడు అసిస్టెంట్ డాక్టర్. డాక్టర్ రామన్ అభిరామ్ ఛాతీపై చేతులు పెట్టి గట్టిగా ఒత్తుతూ గుండె మళ్లీ కొట్టుకునేలా చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆ గదిలో ఉన్న మానిటర్లు నిరంతరాయంగా ప్రమాద సంకేతాలను ఇస్తున్నాయి. ఊరి గుడిలో పూజారి గారు హోమగుండంలో నెయ్యి వేస్తూ అత్యంత వేగంగా గంభీరంగా త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకిమవ వందనాన్ మృత్యుర్యో ముక్షయం అమృతాన్ అంటూ మృత్యుంజయ మంత్రాన్ని సర్వశక్తులు ఒడ్డి పఠిస్తున్నారు. రాఘవయ్య గారు కన్నీళ్లతో శివలింగాన్ని పట్టుకొని వేడుకుంటున్నారు. బయట పిడుగుల శబ్దాలు గుడిపై ఉన్న పెద్ద ఇనుప గంట గాలికి భయంకరంగా మోగుతూ వాతావరణాన్ని ఉత్కంఠభరితంగా మార్చేశాయి. హాస్పిటల్ దేవుడి గుడిలో సీత కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉండగానే
ఆమె మనసుకు ఒక వింత అనుభూతి కలిగింది. ఊరి గుడిలో మంత్రాల శబ్దం, హోమధూమం ఆమెకిక్కడే ఉన్నట్లుగా అనిపించింది. ఆమె కళ్ళలోంచి కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. కానీ ఆమె మనసు మాత్రం స్థిరంగా భర్త ప్రాణాల కోసమే పోరాడుతోంది. ఆ జ్యోతి వెలుతురు ఆమె ముఖంపై పడి ఒక అలౌకికమైన తపస్సులా కనిపిస్తోంది. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలవుతోంది. పౌర్ణమి గడియలు ముగుస్తున్న ఆఖరి నిమిషం. ఊరి గుడిలో పూజారి గారు పూర్ణాహుతి చేసి హోమగుండంలో పవిత్రమైన ద్రవ్యాలను వేశారు. ఒక్కసారిగా హోమజ్వాలలు పైకి లేచాయి. అదే త్రుటికాలంలో హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్‌లోని మానిటర్ మీద ఒక్కసారిగా బీప్ మని శబ్దం వచ్చింది. పడిపోతున్న పల్స్ రేట్ నెమ్మదిగా పెరగడం మొదలైంది. 60, 70, 75 స్థిరంగా మారింది. డాక్టర్ రామన్ దీర్ఘంగా శ్వాస తీసుకొని నుదుటి మీద చెమటలు తుడుచుకున్నారు. ఇట్స్ ఎ మిరాకిల్. పేషెంట్ హార్ట్ మళ్ళీ నార్మల్‌గా కొట్టుకుంటోంది. బ్లీడింగ్ కంట్రోల్ అయింది. ఆయన ప్రాణాపాయం నుండి బయటపడ్డారు అని అన్నారు ఆశ్చర్యపోతూ. బయటకొచ్చిన డాక్టర్ ఆ విషయాన్ని చెప్పగానే జానకమ్మ, నవ్య, విక్కీలు సంతోషంతో ఏడ్చేశారు. సీత మెల్లగా కళ్ళు తెరిచింది. దేవుడు జ్యోతి వైపు చూసి ధన్యవాదాలు స్వామి అంటూ మనస్ఫూర్తిగా మొక్కింది. వెంటనే తన తండ్రికి ఫోన్ చేసి, నాన్న, అభిరామ్ గారు బ్రతికారు నాన్న. డాక్టర్లు సేఫ్ అని చెప్పారంది. ఆనంద బాష్పాలతో రాఘవయ్య గారు గుడిలోనే శివుడి కాళ్ళపై పడి ఏడ్చేశారు. మరుసటి రోజు ఉదయం 8 గంటలు కాస్తోంది. అభిరామ్‌ని ఐసీయూ నుంచి స్పెషల్ రూమ్‌కి షిఫ్ట్ చేశారు. అనస్థీషియా ప్రభావం మెల్లిగా తగ్గడంతో అతను నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ఒళ్లంతా నొప్పులు భయంకరంగా ఉన్నాయి. కనీసం గొంతు పెగలడం లేదు. కళ్ళు అటు ఇటు తిప్పి చూశాడు. తెల్లటి గోడలు, పక్కనే సెలైన్ స్టాండ్, రకరకాల మిషన్లు. తను హాస్పిటల్‌లో ఉన్నానని అతనికి అర్థమైంది. అంతలోనే అతని చూపు బెడ్ పక్కనే కుర్చీలో కూర్చొని తన కుడి చేతిని తన 2 చేతులతో గట్టిగా పట్టుకొని నిద్రపోతున్న సీతపై పడింది. తను బ్రతకడం కోసం ఆమె రాత్రంతా పడ్డ కష్టం, మానసిక పోరాటం ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. రాత్రంతా ఏడవడం వల్ల కళ్ళు వాచిపోయాయి. ఆ పల్లెటూరి కాటన్ చీర కొంగుపై ఇంకా ఎండిపోయిన రక్తపు మరకలు కనిపిస్తూ ఉన్నాయి. అది ప్రమాదం జరిగినప్పుడు లారీలో తన తల నుండి కారిన రక్తాన్ని తుడవడానికి సీత వాడిన కొంగు. అభిరామ్ మనసులో ఒక వింతైన అలజడి మొదలైంది. తను ఏ పిల్లని చూస్తే చదువు లేదు, పల్లెటూరిదని చిరాకు పడ్డాడో ఆ పిల్లే ఇప్పుడు తన ప్రాణాలని పట్టుకొని కూర్చుంది. అభిరామ్ మెల్లిగా తన చేతిని కదిలించడానికి ప్రయత్నించాడు. ఆ చిన్న కదలికకి సీత ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. భర్త కళ్ళు తెరిచి చూడటం చూసి ఆమె ముఖంలో ఒక్కసారిగా 1000 వోల్టుల వెలుగు వచ్చినట్లయింది. అభిరామ్ గారు కళ్ళు తెరిచారా? ఎలా ఉందండి ఇప్పుడు? నొప్పిగా ఉందా? మాట్లాడకండి, అసలు కదలకండి అంటూ కంగారుగా బెడ్ దగ్గరకు జరిగింది. అభిరామ్ ఏదో చెప్పాలని నోరు తెరిచాడు. కానీ గొంతు ఎండుకుపోయి మాట రాలేదు. సీతకు వెంటనే అర్థమైపోయింది. ఆగండి, ఆగండి, మాట్లాడకండి. గొంతు ఆరిపోయినట్లుగా ఉంది కదూ! డాక్టర్ గారు ఇప్పుడే నీళ్లివ్వద్దన్నారు. తడిగుడ్డతో పెదాలు తుడుస్తాను అంటూ పక్కనే ఉన్న గిన్నెలోని నీటిలో ఒక చిన్నటి తెల్లటి రుమాలు ముంచి ఎంతో మృదువుగా అభిరామ్ పెదవులపై అద్దింది. ఆమె అంత దగ్గరగా వచ్చి తుడుస్తుంటే అభిరామ్ ఆమె కళ్ళల్లోకే చూశాడు. అందులో ఎలాంటి గర్వం లేదు. నేను నిన్ను బ్రతికించాననే అహంకారం అస్సలు లేదు. కేవలం తన భర్త క్షేమంగా ఉన్నాడని ఒక తృప్తి మాత్రమే ఉంది. సీత అని మెల్లిగా పిలిచాడు అభిరామ్. అతని గొంతులో ఎప్పుడూ ఉండే కరుకుదనం లేదు. నీరసం వల్ల వచ్చిన కాస్త మెత్తదనం ఉంది. చెప్పండి అభిరామ్ గారు అంది సీత ఆరాటంగా. అమ్మ ఎక్కడ అని అడిగాడు. అత్తయ్య గారు, నవ్య ఇప్పుడే ఇంటికి వెళ్లారండి. రాత్రంతా ఏడుస్తూ ఇక్కడే ఉన్నారు. మీకోసం వేడివేడిగా ఏదైనా సూప్ లాంటిది తీసుకురావడానికి, అలాగే మీ బట్టలు తీసుకురావడానికి వెళ్లారు. విక్కీ గారు డాక్టర్ని కలవడానికి వెళ్లారండి అని నెమ్మదిగా చెప్పింది. సరిగ్గా అప్పుడే వార్డ్ బాయ్ లోపలికొచ్చి టేబుల్ మీద కొన్ని మందులు పెట్టి వెళ్ళాడు. సీత ఆ మందుల చీటిని చూసి అందులో ఉన్న ఇంజెక్షన్లని జాగ్రత్తగా సర్దింది. అభిరామ్ అలాగే బెడ్ మీద పడుకొని సీతను గమనించడం మొదలుపెట్టాడు. అతని మనసులో ఆలోచనలు సుడిగుండంలా తిరుగుతున్నాయి. ఈ పిల్ల నాకన్నా 12 ఏళ్లు చిన్నది. నేనంటే భయం, గౌరవం ఉంటాయనుకున్నాను. కానీ నా మీద ఇంత బాధ్యత, ప్రేమని ఎలా పెంచుకుంది? నేను రోజు తిట్టినా కూడా నా కోసం రాత్రంతా ఉపవాసం ఉండి పూజలు చేయడం ఏ భార్య అయినా చేస్తుందా? లేక ఇదంతా నా మీద జాలినా అని అతని ఈగో ఇంకా పూర్తిగా ఒప్పుకోవట్లేదు. కానీ ఒక విషయం మాత్రం అభిరామ్‌కి స్పష్టంగా అర్థమైంది. తన కార్పొరేట్ ప్రపంచంలో ఎంతో మంది ఆధునికమైన ఆడవాళ్ళని చూశాడు. వాళ్ళంతా తన డబ్బుని, హోదాని చూసి ఇష్టపడ్డారు. కానీ ఈ సీత తన ప్రాణాన్ని ప్రేమిస్తోంది. సీత టేబుల్ సర్దుతూ వెనక్కి తిరిగి, అభిరామ్ గారు, డాక్టర్ గారు చెప్పారు. మీరు కనీసం వారం రోజులు బెడ్ దిగకూడదట. ఛాతీకి దెబ్బ తగిలింది కదా! శ్వాస పీల్చడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఏ అవసరం ఉన్నా నన్నడగండి. మొహమాట పడకండి అంది. అభిరామ్ చిన్నగా తలూపాడు. అతని కళ్ళల్లో సీత పట్ల ఉన్న పాత అసహ్యం స్థానంలో ఒక కొత్త రకమైన గౌరవం, ఆలోచన మెల్లమెల్లగా మొదలయ్యాయి. ఇష్టం లేని భర్త మనసును మార్చడానికి సీతకు ప్రకృతి ఇచ్చిన ఒక పెద్ద అవకాశం
ఈ హాస్పిటల్ గదిలో రాత్రి 10 గంటలవుతోంది. బయట వర్షం వెలిసిన చల్లటి గాలి కిటికీ రెక్కలను మెల్లగా తాకుతోంది. గదిలో ఉన్న మానిటర్లు టిక్ టిక్ శబ్దం తప్ప అంతా నిశ్శబ్దం. అభిరామ్‌ని అబ్జర్వేషన్‌లో ఉంచడం కోసం డాక్టర్లు ఆ రాత్రిని ఐసీయూ పక్కనే ఉన్న స్పెషల్ రూమ్‌లోకి ఉంచారు. బెడ్ పక్కనే ఉన్న చిన్న సోఫాలో జానకమ్మ రాత్రంతా ఏడ్చి అలసిపోయి నిద్రపోయింది. నవ్య కూడా మరో కుర్చీలో తల వాల్చేసింది. విక్కీ హాస్పిటల్‌లో కారిడార్‌లో బెంచ్‌పై పడుకున్నాడు కానీ సీత కళ్ళు మాత్రం మూతపడటం లేదు. ఆమె అభిరామ్ బెడ్‌కి కాస్త దూరంగా ఉన్న స్టూల్‌పై కూర్చొని సెలైన్ బాటిల్ వైపు, ఆ తర్వాత అభిరామ్ ముఖం వైపే మార్చి మార్చి చూస్తోంది. అభిరామ్ కదిలినా, అతని శ్వాసలో కాస్త తేడా వచ్చినా అతను వెంటనే గమనించాలని ఆరాటం ఆమె కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోంది. బెడ్ మీద ఉన్న అభిరామ్‌కి మెల్లగా మత్తు వదిలింది. దాంతో పాటు సర్జరీ జరిగిన ఛాతీ భాగంలో తలకు ఉన్న గాయం దగ్గర విపరీతమైన నొప్పి మొదలైంది. నొప్పి తట్టుకోలేక అతను తెలియకుండానే మూలిగాడు. నుదుటి మీద చెమటలు పట్టాయి. ఈ చిన్న శబ్దానికే సీత ఒక్క ఉదుటన లేచి బెడ్ దగ్గరికి వచ్చింది. జానకమ్మ, నవ్య నిద్రపోతూ ఉన్నారు. కాబట్టి గట్టిగా అరిచి వాళ్ళని లేపడానికి ఆమె మనసొప్పలేదు. ఆమెకు ఇలాంటి మెడికల్ విషయాలు అస్సలు తెలియవు. రక్తం చూడగానే ఆమెకు చేతులు వణకడం మొదలయ్యాయి. నర్సుని మళ్ళీ పిలిస్తే టైం పడుతుందని భావించి ఆమె వెంటనే బెడ్ పైకి వంగి అభిరామ్ చేతిని తన రెండు చేతుల్లోకి తీసుకుంది. నిడిల్ కదలకుండా ఉండడం కోసం అతని మణికట్టుని చాలా గట్టిగా గిలగిలా కొట్టుకుంటున్న పక్షిలా పట్టుకుంది. అభిరామ్ గారు కదలకండి, ప్లీజ్ కదలకండి, రక్తం వచ్చేస్తుంది అంది ఏడుస్తూ. ఆమె ఒంగొని అతని చేతిని పట్టుకున్నప్పుడు ఆమె శ్వాస అభిరామ్ ముఖానికి తగులుతోంది. ఆమె కళ్ళలోంచి జారిన ఒక వెచ్చని కన్నీటి చుక్క అభిరామ్ చేతి మీద పడింది. ఆ క్షణంలో ఇద్దరి మధ్య దూరం కేవలం కొన్ని అంగుళాలు మాత్రమే ఉంది. అభిరామ్ నొప్పినే మర్చిపోయి ఆమె వైపే చూశాడు. 8 ఏళ్ల క్రితం తను విసురు కొట్టేసిన ఆ పల్లెటూరి పిల్ల ఈ రోజు తన ప్రాణాల కోసం ఎంతలా వణికిపోతోందో అతనికి అర్థమైంది. ఆమె పట్టుకున్న ఆ పట్టులో ఎక్కడా స్వార్థం కనిపించలేదు. నెమ్మదిగా రక్తం రావడం ఆగింది. సీత ఊపిరి పీల్చుకొని మెల్లిగా వెనక్కి జరిగి నిలబడింది. కానీ ఆమె చేతులు ఇంకా వణుకుతూనే ఉన్నాయి. ఇంజెక్ట్ చేసిన మందు మెల్లిగా పనిచేయడం ప్రారంభించింది. అభిరామ్‌కి నొప్పి కొద్దిగా తగ్గింది కానీ అతని మనసులో ఆలోచనల నొప్పి ఎక్కువైంది. అతను సీత వైపే చూస్తూ సీత ఇట్రా అని సైగ చేశాడు. సీత మెల్లిగా బెడ్ పక్కనున్న కుర్చీలో కూర్చుంది. నీకు నా మీద కోపంగా లేదా అని అడిగాడు అభిరామ్. అతని గొంతులో ఎప్పుడూ ఉండే ఆ కార్పొరేట్ అహంకారం లేదు. కానీ ఒక రకమైన గందరగోళం ఉంది. కోపమా? నీ మీద నాకెందుకు కోపం ఉంటుంది అభిరామ్ గారు అంది సీత అమాయకంగా పెద్ద కళ్ళు చేసి చూస్తూ. నేను నిన్ను పెళ్లి చేసుకుని కూడా 8 ఏళ్లు ఊర్లోనే వదిలేశాను. సిటీకి వచ్చాక కూడా చదువు లేనిది. పల్లెటూరు దానివని అందరి ముందు అవమానించాను. నా ఆఫీసులోంచి వెళ్ళిపోమన్నాను. నిన్న గుడిలో అన్ని మాటలు అన్నాను. నిన్న గుడిలో నీ మాట వినకుండా నిన్ను తిట్టి కారెక్కించాను. ఇంత చేసినా నా కోసం రాత్రంతా నిద్ర లేకుండా ఎందుకు ఇక్కడే కూర్చున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? అని అడిగాడు. అభిరామ్ మనసులో ఒక బలమైన సందేహం ఉంది. తన బిజినెస్ ప్రపంచంలో ప్రతిదాని వెనుక ఒక లాభం చూసే మనిషి. అందుకే సీత చేస్తున్న ఈ సేవ వెనుక కూడా ఏదో కారణం ఉంటుందని అతని అహంకారం ఆలోచిస్తుంది. ఇదంతా జానకమ్మ గారిని ఇంప్రెస్ చేయడానికా లేక నా ఆస్తి కోసమా అనే ప్రశ్న అతని మనసులో మెదులుతోంది. సీత కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఆ తర్వాత ఆమె ముఖంలో ఒక చిన్న నవ్వు కనిపించింది. అబ్రామ్ గారు, మీరు చదువుకున్నారు, పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తారు. మీకు ప్రతిదానికి లెక్కలుంటాయి. కానీ మా పల్లెటూరి వాళ్లకు అన్ని లెక్కలు తెలియవండి. మా నాన్న నాకొకటే చెప్పారు. తాళి కట్టిన భర్త మనకు నచ్చినా నచ్చకపోయినా ఆయన క్షేమం కోరడమే భార్య బాధ్యత. మీరు నన్ను ఇష్టపడుతున్నారు లేదా అనేది మీ ఇష్టం. కానీ నా పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని కోరుకోవడం నా హక్కు. మీ ప్రాణాలు పోతుంటే చూస్తూ నేను ఎలా తట్టుకోగలను అంది చాలా నిక్కచ్చిగా. ఆమె మాటల్లో నేను నిన్ను ప్రేమిస్తున్నానని పెద్ద పెద్ద డైలాగులు లేవు. కానీ ఒక భార్యగా ఆమెకున్న బాధ్యత, నమ్మకం స్పష్టంగా కనిపించాయి. సీత చెప్పిన సమాధానం అభిరామ్‌ని ఆలోచనలో పడేసింది. ఆమె తన ఆస్తిని ఆశించి ఇలా చేయడం లేదని అతనికి అర్థమవుతోంది. కానీ ఆమెను పూర్తిగా తన భార్యగా అంగీకరించడానికి అతని ఇగో ఇంకా ఒప్పుకోవడం లేదు. తనెంతో క్లాస్‌గా, స్టైలిష్‌గా ఉండే అమ్మాయిని భార్యగా ఊహించుకున్నాడు. అలాంటిది ఈ పల్లెటూరి పిల్లను మనస్ఫూర్తిగా భార్యగా ఎలా ఒప్పుకోగలడు? కానీ ఆమెను మునుపట్లా ద్వేషించలేడు, తిట్టలేడు. ఆమె పట్ల అతని మనసులో ఒక రకమైన కృతజ్ఞత మరియు అపరాధ భావన మొదలయ్యాయి. నువ్వు చాలా విచిత్రదానివి సీత అని అన్నాడు అబ్రామ్ కళ్ళు మూసుకుంటూ. మీరెక్కువగా మాట్లాడి అలసిపోకండి. కాసేపు నిద్రపోండి అంటూ సీత లేచి అతనిపై ఉన్న దుప్పటిని జాగ్రత్తగా సర్దింది. ఆ సమయంలో ఆమె చేతి గాజుల చప్పుడు అభిరామ్‌కి ఒక వింత ప్రశాంతతను ఇచ్చింది. అభిరామ్ మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు. కానీ అతని
సబ్కాన్షియస్ మైండ్లో సీత రూపం గట్టిగా ముద్రపడిపోతోంది. ఆమెను పూర్తిగా దూరం పెట్టలేడు. అలాగని ఇప్పుడే దగ్గరికి తీసుకోలేడు. హాస్పిటల్లో గడిచిన వారం రోజులు అభిరామ్ జీవితంలో ఎప్పుడూ లేని ఒక కొత్త అనుభవాన్ని పరిచయం చేశాయి. డాక్టర్ రామన్ పర్యవేక్షణలో అతని ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తగ్గి ఛాతీ నొప్పి అదుపులోకి రావడంతో ఈ రోజు డిశ్చార్జ్ చేయడానికి లీగల్ పేపర్స్ అన్నీ క్లియర్ అయ్యాయి. జానకమ్మ గారు హాస్పిటల్ బిల్స్ అన్ని సెటిల్ చేస్తుంటే విక్కీ కార్ దగ్గర సామాను సర్దుతున్నాడు. రూమ్లో అభిరామ్ వీల్ చైర్లో కూర్చొనున్నాడు. అతని ముఖంలో ఇంకాస్త నీరసం ఉన్నా పాత గాంభీర్యం తిరిగొచ్చింది. సీత మెల్లిగా వచ్చి అభిరామ్ మెడలో ఉన్న హాస్పిటల్ ఐడి ట్యాగ్ను చేతికున్న బ్యాండ్ను కత్తెరతో జాగ్రత్తగా కట్ చేసింది. అన్నీ తీసుకున్నావా వదినా? అభిరామ్ వాచ్, ఫోన్ మర్చిపోలేదు కదా అని అంటూ అడిగింది. నవ్య లోపలికొస్తూ అన్నీ బ్యాగ్లోనే పెట్టానమ్మా. మెడిసిన్ బాక్స్ కూడా జాగ్రత్తగా సర్దాను అంది సీత నెమ్మదిగా. అభిరామ్ తలెత్తి సీత వైపే చూశాడు. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.